నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ, కాసేపట్లో బీజేపీ నేతల సమావేశం. అంగన్వాడీ వ్యవస్థ కాంగ్రెస్ మానసపుత్రిక, ఎస్మా ప్రయోగం దుర్మార్గమైన చర్య అన్న తులసిరెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు, వేరువేరు ప్రాంతాల్లో 4 మృతి. ఉత్తరాదిని వణికిస్తున్న చలి, గజగజ వణికిపోతున్న ప్రజలు. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్, ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలన్న ప్రధాని హసీనా. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్తు ప్రారంభించింది. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే పార్లమెంటు ఎన్నికల వరకు చేయాల్సిన పనులపై 10 కమిటీలను బీజేపీ వేసింది. బీజేపీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సారథిగా కిషన్ రెడ్డి ఉన్నారు. ఇక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల కోసం 10 కమిటీలను బీజేపీ వేసింది. 10 కమిటీలతో కిషన్ రెడ్డి నేడు రేపు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ పాల్గొననున్నారు. మరోవైపు బీజేపీ మళ్లీ చేరికల సమన్వయ కమిటీని వేసింది. ఇక చేరికల కమిటీలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఉన్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. ఈ ఎన్నికల కమిటీలో ఎంపీ లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కమిటీల సమావేశాలు జరగనున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీనివాస్. ఎన్నికల్ని లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే దాదాపుగా 10 కమిటీలను పార్లమెంటు ఎన్నికల కోసం నిర్వహించింది. అదేవిధంగా 22వ తేదీన అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ మందిర ప్రారంభానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేశారు. ఈ కమిటీలన్నీ కంప్లీట్గా పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడం ఏర్పాటు చేస్తారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ఎన్నికల సమయంలో చేరికల కమిటీని కూడా పునరుద్ధరించారని చెప్పవచ్చు. గతంలో ఈటెల రాజేందర్ కన్వీనర్గా ఉన్నటువంటి
జరిగినటువంటి ఈ చేరికల కమిటీలో కూడా అనేక మార్పులు జరిగాయి. ఇప్పుడు కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అర్నా లాంటి నేతలతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల కోసం మిగతా కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. సమావేశాలు, అదేవిధంగా పబ్లిక్ సెల్, అదేవిధంగా పబ్లిసిటీ సెల్ లాంటి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలన్నిటినీ ఈరోజు అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క కమిటీతో కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వాళ్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ వ్యవహరించవలసిన వ్యూహము, అదేవిధంగా కార్యాచరణను ఏ విధంగా రూపొందించాలనేటువంటి అంశాలను కూడా కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా 22వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణము, అదేవిధంగా దాని ప్రారంభము, శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ వంటి కార్యక్రమాల్లో కూడా బీజేపీ కార్యకర్తలు గ్రామస్థాయి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పాల్గొనాలి, ఇక్కడ హైందవ సాంప్రదాయంగా ఇతర హైందవ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలన్నటువంటి అంశాలను కూడా ఈ కమిటీలతో చర్చించనున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ అంటే దాదాపుగా ఇప్పుడు సిట్టింగులో ఉన్నటువంటి 4 ఎంపీలతో పాటు మరో 6 ఎంపీ స్థానాలలో బీజేపీ విజయం సాధించాలన్నటువంటి లక్ష్యంతో ఈ కమిటీలను సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. రేపు కూడా ప్రత్యేకంగా పదాధికారుల సమావేశం ఉంది. ఈ సమావేశంలో పదాధికారులతో పాటు జిల్లా అధ్యక్షుల మార్పు కూడా జరిగే అవకాశం ఉంది. దాదాపుగా 12 జిల్లాల అధ్యక్షుల మార్పు కూడా జరిగిందన్నటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా పార్లమెంట్ కన్వీనర్లు, అదేవిధంగా మండల స్థాయి నేతలతో కూడా ఈ గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజల్లోకి వెళ్ళి గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో మోడీ సర్కార్ అవలంబించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర అంశాలను కావచ్చు, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎన్నికల సమయం వచ్చే వరకు ప్రజల్లో బీజేపీ నాయకత్వం కావచ్చు, కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళి పార్టీని బలోపేతం చేయడం, అదేవిధంగా బూత్ స్థాయి కమిటీల నిర్మాణం వంటి అంశాలను కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించున్నారు. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో జాతీయ నాయకులు, తెలంగాణ ఇన్ఛార్జి తరుణ్ చుగ్, అదేవిధంగా సునీల్ బన్సాల్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి సమన్వయం కూడా పూర్తిగా లోపించడం వల్ల వాటి మీద కూడా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. అదేవిధంగా చేరికల కమిటీ కూడా ప్రధానంగా ఇతర పార్టీ నేతలను పార్టీలోకి ఆహ్వానించాలి. అదేవిధంగా మిగతా అంశాలకు కూడా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 గ్యారంటీల అంశాలను కూడా బీజేపీ స్థానిక నాయకులు కూడా దృష్టి సారించి ఏ విధంగా అమలు చేస్తుంది, ప్రభుత్వం చేపడుతున్నటువంటి అమలు విషయంలో కానీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద కూడా ఎప్పటికప్పుడు గ్రామస్థాయి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అండగా ఉండడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు కావచ్చు తీసుకువెళ్ళి వాటి మీద పోరాటాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు చేయవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు జరిగేటువంటి కమిటీల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కొన్ని కమిటీలతో కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ సమావేశాల్లో నిర్వహించి వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నారు. రేపు జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు జరిగేటువంటి కార్యక్రమాలలో దాదాపుగా అధ్యక్షుల మార్పు, అదేవిధంగా పదాధికారులకు కూడా కొత్త వాళ్ళని నియమించే అవకాశం ఉందన్నటువంటి సమాచారం ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. బీజేపీలో అప్పుడే పార్లమెంటు ఎన్నికల హడావిడి మొదలైంది. టికెట్ల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. 4 సిట్టింగ్ ఎంపీల్లో 3కి మాత్రమే పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొందరు నేతలు తమకే టికెట్ దక్కుతుందనే ధీమాతో పార్లమెంటు పరిధిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ నుంచి 10కు పైగా ఎంపీ సీట్లను కొల్లగొట్టాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే పార్టీలోని అన్ని విభాగాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే బీజేపీ తెలంగాణలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ స్థానంపై అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఇక మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అధినాయకత్వం కసరత్తు మొదలుపెట్టింది.
పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కింది స్థాయి నుంచి ప్రక్షాళన ప్రారంభించింది బీజేపీ హైకమాండ్. ఈ క్రమంలోని పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే జిల్లా స్థాయి కమిటీల ఎంపిక పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఎంపీ టికెట్ల విషయానికి వస్తే మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ పోటీ పడుతున్నారు. చేవెళ్ల అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి, ఖమ్మం అభ్యర్థిగా పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డితో పాటు ఇతర పార్టీల నుంచి మరికొంతమంది పేర్లను పార్టీ పరిశీలిస్తుంది. భువనగిరి అభ్యర్థిగా బోరా నరసయ్య గౌడ్, రాణి రుద్రమ పేర్లు వినిపిస్తున్నాయి. అటు వరంగల్ నుంచి మాత్రం రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ పేరు మాత్రమే వినబడుతుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి పరాజయం పాలైన ఈటెల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. మల్కాజ్గిరి స్థానంలో గతంలో 2 సార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలే విజయం సాధించారు. పార్లమెంటు పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో రెడ్డి వర్గానికి చెందిన నేతలే విజయం సాధించారని, దీనిని దృష్టిలో ఉంచుకుని కుకట్పల్లికి చెందిన పన్నాల హరీష్ రెడ్డి తనకే మల్కాజ్గిరి టికెట్ ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తీసుకువస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. వీరితో పాటు బీజేపీ జాతీయ నేతలు మురళీధర్ రావు, వరంగల్ మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి మల్కాజ్గిరి టికెట్పై ఆశలు పెట్టుకున్నారట. ఇక జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం బీజేపీలో గట్టి పోటీ ఉంది. ఈ స్థానం నుంచి రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు జహీరాబాద్ సీటు కోసం బీజేపీ అడ్వకేట్ రచనారెడ్డి, చీకోటి ప్రవీణ్, ఆకుల విజయ, విఠల్ తదితర నేతలు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే మెదక్ పార్లమెంటు నుంచి రఘునందన్ రావును మళ్లీ పోటీకి దింపే అవకాశాలున్నాయి. హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో బీజేపీ నుంచి విరంచి ఆసుపత్రి చైర్మన్ మాధవీలత, భగవంతరావు పేర్లు వినబడుతున్నాయి. ఇక ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు స్థానంలో రమేష్ రాథోడ్ను బరిలోకి దింపాలని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అయితే పార్టీ టికెట్ దక్కని వారు నిరాశ చెందకుండా వారికి తగిన విధంగా పార్టీ పదవులు గాని, నామినేటెడ్ పదవులు గాని ఇస్తామని అధిష్టానం వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. అసమ్మతిని తగ్గించడానికి పార్టీలో టికెట్లు ఆశించిన ముఖ్య నేతలకు ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం పరిశీలిస్తోంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. మరి ప్రజా తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలను మొత్తం 5 క్లస్టర్లుగా విభజించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది హస్తం పార్టీ. లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. వరుసగా 2 సార్లు ఓటమి పాలవడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కమలానికి హ్యాట్రిక్ దక్కనీయకుండా చేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న హస్తం పార్టీ తన వంతుగా మెజార్టీ స్థానాలు గెలిచేందుకు పక్కా స్కెచ్లు గీస్తోంది. ఇందులో భాగంగా హైకమాండ్ పెద్దలు క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను తెరపైకి తీసుకువచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను కలిపి 5 క్లస్టర్లుగా విభజించారు. ఇందులో ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంత ఇన్ఛార్జీలుగా ఉన్న ఏఐసిసి కార్యదర్శులు ఈ కమిటీలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కీలక ప్రకటన విడుదల చేశారు. మొదటి క్లస్టర్లలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. ఈ క్లస్టర్ స్క్రీనింగ్ కమిటీకి తెలంగాణకు చెందిన హరీష్ చౌదరిని చైర్మన్గా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. విశ్వజిత్ కదం, జిగ్నేష్ మేవానీ ఇందులో సభ్యులుగా ఉన్నారు.
ప్రస్తుతం చండీగఢ్ పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న హరీష్ చౌదరిని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా నియమించింది ఏఐసిసి. తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థుల వడపోత కార్యక్రమం హరీష్ చౌదరి ఆధ్వర్యంలో జరగనుంది. రెండో క్లస్టర్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులున్నాయి. ఈ స్క్రీనింగ్ కమిటీకి మధుసూదన్ మిస్త్రీ చైర్మన్గా, సూరజ్ హెగ్డే, షఫీ షరంబీలు సభ్యులుగా ఉన్నారు. మూడవ క్లస్టర్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఢిల్లీ ఉన్నాయి. రజనీ పాటిల్ దీనికి చైర్మన్గా వ్యవహరించనున్నారు. కృష్ణ అల్లవూరు, పర్గత్ సింగ్లను సభ్యులుగా నియమించారు. నాలుగో క్లస్టర్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా భక్త చరణ్ దాస్ నియమితులయ్యారు. నీరజ్ దంగి, యశోమతి ఠాకూర్ సభ్యులు. ఇక చివరిదైన 5వ క్లస్టర్లో బీహార్, జార్ఖండ్, బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం ఉన్నాయి. వీటికి చైర్మన్గా రాణా కేపీ సింగ్ ఉండగా సభ్యులుగా జయవర్ధన్ సింగ్, ఇవాన్ డిసౌజాను నియమించారు. మరోవైపు స్క్రీనింగ్ కమిటీల నియామకాలతో పాటు అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అల్కలాంబాను ఎంపిక చేశారు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా వరుణ్ చౌదరిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలపై జగన్ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం దుర్మార్గపు చర్య అని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ మానస పుత్రిక అయిన అంగన్వాడీ వ్యవస్థ మహోన్నతమైనదన్నారు. వారు బహుముఖ పాత్ర పోషిస్తూ గ్రామీణులకు సేవలు అందిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వారికి గ్రాడ్యుటీ ఇవ్వడంతో పాటు నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో అంగన్వాడీ కన్నీటి వరదల్లో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం తథ్యమని తులసిరెడ్డి హెచ్చరించారు. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టుంది జగన్మోహన్ రెడ్డి పాలన. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశాడు, అరాచక ఆంధ్రప్రదేశ్ చేశాడు. మొత్తం మాఫియా రాజ్యం వెళ్తా ఉంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, మొత్తం రాష్ట్రం మాఫియా రాజ్యం అయిపోయింది. రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ గా, జూదాంధ్రప్రదేశ్ గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తయారైపోయింది. అన్ని వర్గాల ప్రజలు కసితో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని. రైతులు రగిలిపోతున్నారు, మహిళలు మండిపోతున్నారు, మందుబావులు మండిపోతున్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, యువత నిరాశ నిస్పృహలుతున్నారు ఈ ప్రభుత్వం పట్ల. సర్పంచులు సరసలా కాగిపోతున్నారు, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు. మొత్తం రాష్ట్రం అంతా ఉద్యమాంధ్రప్రదేశ్ గా తయారైంది. ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తలు, మరొక వైపు ఆశా కార్యకర్తలు, మరొక వైపు మున్సిపల్ కార్మికులు, తర్వాత ఈవెన్ వాలంటీర్స్, విఆర్ఎస్, మొత్తం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి తారాస్థాయిలో ఉంది. కాబట్టి ఆ ఓటమి ఫోబియా భయంతో కాంగ్రెస్ మీద ఆడిపోసుకుంటా ఉన్నారు వైకాపా నాయకులు. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టుంది జగన్మోహన్ రెడ్డి పాలన. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశాడు, అరాచక ఆంధ్రప్రదేశ్ చేశాడు. మొత్తం మాఫియా రాజ్యం వెళ్తా ఉంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, మొత్తం రాష్ట్రం మాఫియా రాజ్యం అయిపోయింది. రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ గా, జూదాంధ్రప్రదేశ్ గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ రాత్రి కూడా దీక్షా శిబిరంలోనే పడుకొని నిరసన తెలియజేశారు. సీఎం జగన్ నిలువున తమను మోసం చేశాడంటూ అంగన్వాడీలు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే దిగొచ్చి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని ఎడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము ఇవాళ నిరాహార దీక్ష 24 గంటలు చేస్తున్నాము.
నైట్ కూడా ఉన్నాము మేము. కనీసం మేము నైట్ ఉన్నది కూడా సార్కి కాని రావట్లేదేమో మరి. కనీస వేతనానికి కనీస వేతనానికి సమాన పనికి వేతనం అన్నారు. కనీసం మమ్మల్ని గుర్తించి మా కనీస వేతనం ఇస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. 26 రోజుల నుంచి మేము అందరం కూడా సమ్మె చేస్తున్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము కనిపించట్లేదు. అక్కచెల్లెలు అన్నారు. మేము ఇవాళ నిరాహార దీక్ష 24 గంటలు చేస్తున్నాము. నైట్ కూడా ఉన్నాము మేము. కనీసం మేము నైట్ ఉన్నది కూడా సార్కి కాని రావట్లేదేమో మరి. కనీస వేతనానికి సమాన పనికి వేతనం అన్నారు. కనీసం మమ్మల్ని గుర్తించి మా కనీస వేతనం ఇస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. 26 రోజుల నుంచి మేము అందరం కూడా సమ్మె చేస్తున్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము కనిపించట్లేదు. అక్కచెల్లెలు అన్నారు. మేము ఇవాళ నిరాహార దీక్ష 24 గంటలు చేస్తున్నాము. నైట్ కూడా ఉన్నాము మేము. కనీసం మేము నైట్ ఉన్నది కూడా సార్కి కాని రావట్లేదేమో మరి. కనీస వేతనానికి సమాన పనికి వేతనం అన్నారు. కనీసం మమ్మల్ని గుర్తించి మా కనీస వేతనం ఇస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. 26 రోజుల నుంచి మేము అందరం కూడా సమ్మె చేస్తున్నాము. ఈ సంక్రాంతికి సొంత ఊళ్ళకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవా అంటే అవుననే అనొచ్చు. తెలంగాణ ఆర్టీసీ ప్రకటించిన నామమాత్ర ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సరిపోతాయా? తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరి పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా ఆర్టీసీ ఎందుకని తగిన ఏర్పాట్లు చేయలేదు? ఫ్రీ బస్ సర్వీస్ లేనప్పుడే ఆర్టీసీ బస్సులో గతేడాది సంక్రాంతికి 1,21,00,000 మంది ప్రయాణం చేశారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఎందుకని ముందస్తు జాగ్రత్తల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. పట్నం మొత్తం పల్లెబాట పట్టిందేనన్నట్లుగా ప్రజలు తమ సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. ఇక ఇప్పటికే నెల 12 నుంచి 17 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో మరో 3-4 రోజుల నుంచి అన్ని ప్రధాన బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ మొదలయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల, వరంగల్, విజయవాడ, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి ఇతర ప్రాంతాలకు ప్రజలు ఎక్కువగా వెళ్తారు. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, కేపీహెచ్బీ, ఆరాంగర్, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి సంక్రాంతి ప్రత్యేక బస్సులు బయలు నడుస్తాయి. తెలంగాణలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత రోజుకి దాదాపు 55 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మరి వచ్చే సంక్రాంతి పండుగకు రోజువారీ ప్రయాణికులతో పాటు సొంత ఊళ్ళకు వెళ్లే వారి ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువ అవుతుంది. గతేడాది సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ బస్సులు తిప్పిన టీఎస్ఆర్టీసీ ఈసారి తగ్గించి ఇక్కడికి రద్దీకి అనుగుణంగా బస్సులు తిప్పుతాయని అంటోంది. అయితే పొరుగు రాష్ట్రాలకు ఎక్కువగా సూపర్ లగ్జరీ, డీలక్స్, రాజధాని, లహరి, గరుడ బస్సులను తిప్పే ఆర్టీసీ ఇప్పుడు వాటిని తెలంగాణలో నడిపి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేస్తామంటోంది. కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత బస్సులో రోజుకి 27 లక్షల మహిళా ప్రయాణికులే ఉంటున్నారు. సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు అందుబాటులో పెట్టినప్పటికీ పేద, మధ్యతరగతి ప్రజలు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో వెళ్లేందుకే మొగ్గు చూపుతారు. వీటికి తోడు గతేడాది సంక్రాంతికి సాధారణ ఛార్జీలే వసూలు చేసిన ఆర్టీసీ ఈసారి రద్దీకి అనుగుణంగా డైనమిక్ ప్రైజ్ను అమలు చేస్తుంది. దీంతో సాధారణ రోజుల్లో ఉండే టికెట్ రేట్లతో పోలిస్తే కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులు ఛార్జీలను దృష్టిలో పెట్టుకుని పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ల వైపు మళ్లితే బస్ స్టాపుల్లో పడిగాపులు, బస్సుల్లో సీట్లు దొరక్క పడే ఇబ్బందులు ఎదురవుతాయి. వాస్తవానికి గత 10 ఏళ్లలో పెరిగిన ప్రజలకు తగ్గట్టు గత ప్రభుత్వం ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సుల కొనుగోలు మీద దృష్టి పెట్టలేదు. 2014 రాష్ట్రం ఏర్పడిన నాటికి 12,000కు పైగా బస్సులుంటే ఇప్పుడు 9,600 మాత్రమే ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బస్సుల మీద దృష్టి పెట్టడంతో సంక్రాంతి పండుగకు ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ బోయినపల్లిలో ఓసిమామ్ ఇంటర్నేషనల్ స్కూల్ 11వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ నటుడు, వక్త ఏవి ప్రదీప్ ముఖ్య అతిథిగా హాజరై వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసంతో ఎదగాలి, పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగాలన్నారు ప్రదీప్. విద్యార్థుల ఉన్నతి, వారి సంక్షేమమే లక్ష్యంగా
విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్నామన్నారు పాఠశాల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎం ప్రకాష్ రావు. కోంపల్లి ప్రాంతంలో మరో బ్రాంచ్ను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. It's a great honor to stand here today and speak in front of you all on this special occasion. The school annual function is a day of celebration and a day to acknowledge the hard work and dedication of our students, teachers and other staff. School established in 2013, completed 11 years right now. Knowing the importance of giving value-based education to make phenomenal progress, glad to inform you that we have opened another branch in Mahindra Hills. This evening is not just a celebration, it's more than celebration, it's a reformation that the school is with you in the sense, not just with you, with the future of your kids. They are taking care of the kids, of yours, with lot of commitments they have, with lot of, you can say, they are building the competencies in the students. Many schools had this place. I have been almost weekly, I go to two to three schools as a guest, and then I know at this place is available. Definitely they have been a 7-story building with having A to Z sections of each class and then pushing people into that. But still, it speaks about their love towards the nature. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.